హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే, మనం బయట నుంచి తెచ్చుకున్న నూడిల్స్ కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అందరూ మెచ్చేలా నూడిల్స్ అనేది చేసుకుందాం. అది ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసేయండి. బాగా మరుగుతున్న నీళ్ళల్లో ఎలా పీసులు వస్తాయో అలా, అంటే చుట్టలాగా ఉంటుంది కదా, ఆ చుట్ట మొత్తం వేయండి. ఎక్కడ విరగొట్టబాకండి. విరగొడితే అది ఏమవుతుందంటే మొత్తము సేమియాలాగా అవుతుంది. ఇలా పొడవు పొడవుగా ఉంటేనే బాగుంటుంది కదా నూడిల్స్ అనేవి. ఇలా ఒక 80% మాత్రమే ఉడికితే సరిపోతుంది. అంటే ఏ విధంగా అంటే మనం బిర్యానీ కోసం బాస్మతి రైస్ అలా వాడుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఈ విధంగా నీళ్ళన్నింటినీ వంచిన తర్వాత అప్పుడే కాస్త చల్లటి నీళ్ళు పోసేసుకోవాలండి. మన నూడిల్స్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా బయట ఏ విధంగా తింటామో అదే విధంగా అనేది వస్తూ ఉంటుంది. ఇలా టాస్ చేయండి ఒక్కసారి. ఈ విధంగా పొడి పొడిగా చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి కదా. ఇలా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఆయిల్ తీసుకోండి. ఈ విధంగా అనేది కలిపేసుకోండి. మనకి అతుక్కుపోకుండా ఉంటాయి. అలాగే ఎప్పుడు కావాలంటే మనకి ఎగ్ కావాలన్న వాళ్ళకి ఎగ్ నూడిల్స్, వెజిటేబుల్ కావాలన్న వాళ్ళకి వెజిటేబుల్ నూడిల్స్ ఈ విధంగా అనేది చక్కగా తయారు చేసి అయితే ఇవ్వచ్చండి. ఒక 4 ఎగ్స్ ఇలా బీట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి ఎగ్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే ఎంతో చక్కగా హెల్తీగా మన చేత్తో మన పిల్లలకి ఎంతో చక్కగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. బయట ఏ ఆయిల్స్ వాడుతున్నారో తెలియక ఇబ్బంది పడేదాని బదులు ఈ విధంగా అనేది తయారు చేసుకోండి. ఒక పెద్ద కడాయిలో తీసుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. ఈ పెద్ద కడాయిల్లో తీసుకుంటేనే, ఇనుప బాండీలో తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా అనేది ఉండడమే కాకుండా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది చైనీస్ ఫుడ్ కాబట్టి కొంచెము హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. అప్పుడే దాంట్లో ఉన్న స్మోకీ ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా నూడిల్స్లో అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నూనె కాగిన తర్వాత మనం ఆమ్లెట్ లాగా ఉంటుంది కదా, ఉప్పు కారం ఏమీ అవసరం లేదండి. ఉత్త ఎగ్స్ అయితే సరిపోతుంది. ఇలాంటివి సాసు, సోయా సాసు అవన్నీ ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఈ విధంగా మనం రెండు వైపులా తిప్పుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇవి మరీ చిన్న చిన్న ముక్కల్లా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా చేసుకొని మనం ఉడికించుకున్న నూడిల్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ విధంగా ఈ కొలత అయితే ఒక 2 వేస్తే ముగ్గురికి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. ఎంతో టేస్టీ అయిన నూడిల్స్ మన ఇంట్లోనే మన చేత్తో మన పిల్లలకి చేసి పెడితే ఎంత టేస్టీగా ఉంటుంది కదా. అలాగే నేను ఒక చిన్న ముక్క క్యాబేజ్ అనేది తీసుకుంటున్నాను. ఒక 10-12 మిరియాలు అనేది తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 చెంచాల కారం. నేను చిల్లీ సాస్ అయితే వేసుకోవట్లేదు. అలాగే కొంచెం ఉప్పు లైట్గా ఇప్పుడు మాత్రమే వేసుకోండి, ఉడికించేటప్పుడు అవసరం లేదు. అలాగే ఒక స్పూన్ అనేది సోయా సాసు, అలాగే మనకి టమాటా సాస్ ఉంటుంది కదా, అది కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. ఈ విధంగా చక్కగా కొంచెం వేగేంత వరకు ఇది హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. అప్పుడే మన నూడిల్స్ అనేవి ఎంతో టేస్టీగా అలాగే పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఇనుప బాండీలో చేస్తున్నాం కాబట్టి ఆ స్మోకీ ఫ్లేవరు మనం బయట ఏ విధంగా తింటామో అదే విధంగా అనేది వస్తుంది. నూడిల్స్ అంటే పొడవుగా ఉంటాయి కదా, అవి మనం ఎందుకంటే 80% మాత్రమే ఉడికించుకున్నాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా అనేవి వస్తుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా మన ఇంట్లో మన చేత్తో చేసి ఎంతో ఇష్టంగా తింటారు కదా. ఈ విధంగా దీనికి ఎంతో టైం కూడా పట్టదు. అలాగే చక్కగా హెల్తీగా మన చేత్తో మన పిల్లలకి చేసి ఇచ్చిన వాళ్ళం. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. బయట నుంచి తెచ్చే ఫుడ్ కాకుండా ఇలాగ ఇంట్లోనే చేసి ఇవ్వండి. వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేయడమే కాకుండా ఎంతో ఇష్టపడుతూ మనం సన్నగా కట్ చేసుకున్నాం కదండి, క్యాబేజీ కూడా ఒక 50% వేగితే సరిపోతుంది. ఇలాగా క్రంచీగా ఇలాగా మన నూడిల్స్ అనేవి టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రెడీ అయిపోతే సరిపోతుంది. పిల్లలు బయట నుంచి తెచ్చి ఇచ్చే ఫుడ్ కన్నా మన ఇంట్లో మన చేతులతోటి హాఫ్ అన్ అవర్లో అనేది రెడీ చేసి ఈ విధంగా ఇవ్వచ్చు. అలాగే ఒక ఉల్లిపాయ దించే ముందు ఒక ఉల్లిపాయ అనేది ఈ విధంగా వేస్తే సరిపోతుందండి. ఈ చైనీస్ నూడిల్స్లోకి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. దాదాపు ఒక 50% మాత్రమే ఉడికితే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి.